అందరికీ నమస్కారం. ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో స్వతంత్రం వచ్చింది, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం ఎవ్రీ ఇయర్. డెఫినెట్గా బాప్రే, అంటే ఆ కాలంలో ఎలా ఉండేది అని ఆలోచిస్తుంటేనే ఇలా అయిపోతూ ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు మనం చాలా సేఫ్గా ఉన్నాం, చాలా ప్రశాంతంగా ఉన్నాం అండ్ చాలా ఎంటర్టైన్ అవుతూ ఉన్నాం. మరి ఎంటర్టైన్ అవుతూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ బోలెడన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తూ అండ్ కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇలాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ నుంచి సినిమా వస్తే డెఫినెట్గా బోలెడన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ప్రశ్నలతో పాటు సమాధానాలతో పాటు మెసేజ్లు అండ్ అంతేకాకుండా మనం చూడాలనుకునే హీరోని ఆ స్టైలిష్ లుక్లో చూసేస్తూ ఉంటాం అనమాట. కాకపోతే ఈ టైటిల్ కొంచెం టంగ్ ట్విస్టర్లా ఉంది. గాంధీవధారి అర్జున. పర్ఫెక్ట్ చెప్పారా అండి? స్పాట్ ఆన్. ఫస్ట్ టేక్లోనే ఓకే అయిపోయింది. థ్యాంక్ గాడ్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే హీరో చాలా స్టైలిష్గా ఉన్నాడని కింద కామెంట్లో వర్షం కురుస్తుంది అనమాట టీజర్ కింద. అండ్ అక్కడ కూడా కంగ్రాచులేషన్స్. మనం ఇండిపెండెన్స్ డే మొత్తం మనలోనే కనిపిస్తుంది. లేదు ఎగ్జాక్ట్లీ, లేదు పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం అక్కడ కలర్ చేంజ్ అయినా కూడా బట్ యా నేను కొంచెం అది గ్రీన్ అనుకుందంట. అండ్ దట్స్ మోడర్న్ ఇండియా. మారుతున్న ఇండియా. సో యా, అంటే ఇంత స్టైలిష్గా కనిపిస్తుంది ఫిలిం. డెఫినెట్గా చాలామంది క్వశ్చన్ రేజ్ అయింది ఏంటంటే గాంధీవధారి అంటే ఏంటి అసలు, ఏం జరుగుతుంది, ఇది ఏదైనా అంటే ఇతిహాసాలకి సంబంధించిన, అర్జున అనగానే ఇతిహాసాలకి సంబంధించిన అని అర్థం అవుతుంది. అంటే రెఫరెన్స్ టు పురాణాలు. అంటే మన పురాణాలు ఏం తీసుకున్నా కూడా మోడర్న్ డేలో జరిగే కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇష్యూస్ కానీ ఆల్రెడీ రెఫరెన్సెస్ ఉన్నాయి మన పురాణాల్లో. బట్ వీఆర్ టూ లేజీ టు రీడ్ దెమ్. సో అంటే గాంధీవధారి అర్జున, గాంధీవం అర్జునుడు ఫేవరెట్ విల్లు గాంధీవం బేసికలీ. అది ఇంద్రుడు ఆయనకి గిఫ్ట్ ఇచ్చారు బేసికలీ. సో అర్జునుడు గాంధీవధారి అర్జున్ కాదు, గాంధీవధారి అర్జున. అండ్ ఇఫ్ సంబడీ ఈజ్ కాలింగ్ ఫర్ హెల్ప్, మీకు యూనో సాయం చేయడం కోసం ఆర్ మీరు ఆపదలో ఉన్నారు పిలిచినప్పుడు, ఓ గాంధీవధారి అర్జున వచ్చి నన్ను కాపాడు, కైండ్ అన్నమాట. సో ఇట్స్ అ కాల్ ఫర్ హెల్ప్. వెన్ యూ కాల్ ఫర్ హెల్ప్, అర్జున్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు కమ్ అండ్ హెల్ప్ అన్నమాట. యాక్చువల్లీ నేను అర్జునుడిని ఎక్కువగా ఉరుములు వచ్చినప్పుడు, నాకు తెలియదు మా అమ్మమ్మ అర్జున పాల్గొన కిరీటి అనమాట ఆర్ సేమే కదా. అబ్సల్యూట్లీ ఓకే. అలా అప్పుడు కూడా హెల్ప్కి అడిగేవాళ్ళం అనమాట. అయితే తెలియకుండానే పార్ట్ అయి ఉన్నారు అర్జున మన లైఫ్లో. వెరీ నైస్. సో కథలో కొన్ని క్యారెక్టర్స్కి హెల్ప్ కావాలి అండ్ దట్ ఈస్ దేర్ కాల్ ఫర్ హెల్ప్ అన్నమాట. ఓకే. సో ఆ హెల్ప్ చేసే అర్జున ఆయననేమో అనిపిస్తుంది. ఆయన చేతిలో విల్లు కాకపోయినా ఆయన ఆ కట్. సో ఇది నమ్మేస్తాం. అదే కొంచెం మారుతున్న ఇండియాలో మారుతున్న వెపన్, ఇది మారిపోయిన వెపన్. సో ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి ఫస్ట్ డెఫినెట్గా స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు, 77th ఇండిపెండెన్స్ ఇవాళ మనం జరుపుకుంటున్నాము. అండ్ మీకు ఇండిపెండెన్స్ డేకి ఉన్న మెమరీస్ ఏంటి తెలుసుకుందామని ఉంది. సో చిన్నప్పుడైతే నేను ఫస్ట్ ఇండిపెండెన్స్ డే జెండా ఎగరేస్తున్నారంటే చాక్లెట్ కోసం వెళ్ళేదాన్ని, దేశభక్తి కంటే ఎక్కువ. సో వరుణ్ ఎందుకు వెళ్ళేవారు తెలుసుకుందాం. అంటే చిన్నప్పుడు టీవీలో పరేడ్స్ చూసాను, రిపబ్లిక్ డే పరేడ్స్, ఇండిపెండెన్స్ డే పరేడ్స్. అది ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ 8:30 కల్లా వచ్చేది. మొత్తం 1.5 hour అన్ని చూసాను. అంటే ఆ యూనిఫామ్స్, యూనో నేవల్ యూనిఫామ్ కానీ, ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్స్ కానీ, మిలిటరీ యూనిఫామ్స్ కానీ, ఇట్ బ్రింగ్స్ సో మచ్ ప్రైడ్, సో మచ్ హ్యాపీనెస్, సో మచ్ దే లుక్ లైక్ ఎస్, అంటే దట్స్ హౌ ఎ మ్యాన్ షుడ్ లుక్ లైక్. చిన్నప్పటి నుంచే మీరు ఇంటెలిజెంట్ కాబట్టి నాకు ఓన్లీ ఆ చాక్లెట్ ర్యాపర్స్ చూసేదాన్ని. ఎంత పెద్ద చాక్లెట్ ఇస్తున్నారు, ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి నాకు అని. దట్స్ అంతే. ఒకటే ఇచ్చేవాళ్ళు, అది కూడా రెండోసారి క్యూలో నుంచి అనేది. సో వరుణ్, మీకున్న ఇదేంటి మెమరీస్? డెఫినెట్లీ చదువుకుంది అంతా ఓకే, 15th August మనకి ఇండిపెండెన్స్ వచ్చిందంతా. బట్ యాజ్ అన్ ఇండియన్ ఇట్స్ ఇండిపెండెన్స్ డే ఒకరోజు సెలబ్రేట్ చేసుకునేది కాన్సెప్ట్ కాదని నమ్ముతాను. Because it's like celebrating your country, celebrating the sacrifices lot of great people did. So వాళ్ళని ఆనర్ చేయడానికి ఒక రోజులాగా అని భావిస్తాను నేను ఎక్కువ వరకు. And it's a great day and మన కంట్రీ ప్రైడ్ వాళ్ళందరూ వాళ్ళని గుర్తు చేసుకోవడం. It's very nice to have a day for them. I remember till like very recent years, I used to go for the morning Independence Day parades.
Yeah, they for like 5 o'clock we used to wake up, all dress up in white, and go wear a Vande Mataram on the road. So that I did for a very long time, and for me it was majorly holidays. యా National ఆఫ్టర్ చాక్లెట్స్ holidays. వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి అనేవాళ్ళు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే the very air that we breathe today, freedom of speech, ఈ వర్డ్స్ మనం చాలా విచ్చలవిడిగా చాలా ఈజీగా వాడేస్తున్నాము అని అంటే బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ ఆర్ ఇండిపెండెన్స్. అండ్ ఐ హోప్ అంటే నెక్స్ట్ జనరేషన్స్కి గుర్తుండాలి వాట్ ఈస్ ఇండిపెండెన్స్, అంటే ఏం జరిగితే ఇండిపెండెన్స్ వచ్చింది, మన The value of the freedom that we're having today. the value has to. So we need to make films or even programs or series, anything based on our struggles. చూపించాలి for the future generations. Then they should understand. Right. ఇది ఈజీగా రాలేదు. అంతే కదా, ఎంతో మంది సాక్రిఫైస్ ఎన్ని లైఫ్ మొత్తం చేస్తే వచ్చింది. అసలు ఆ ఉద్యమాలు అవన్నీ చూస్తూ ఉంటే అప్పుడు నేను జరిగిన ఇప్పుడు యాక్చువల్లీ నా నెక్స్ట్ సినిమాకి ఒక నార్త్ ఇండియాలో ఒక ఎయిర్ బేస్లో షూటింగ్ చేస్తాను. ఓకే. సో అక్కడ చూసినప్పుడు కూడా అసలు అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ, మనకు తెలియదు మన చుట్టుపక్కల ఎంతమంది ఆర్ ఇన్ ద ఆర్మీ ఆర్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్ ఆర్ ఇన్ నేవీ. టు సీ దెమ్ ఫ్యామిలీస్ నుంచి దూరంగా వచ్చి సెల్ఫ్లెస్గా అక్కడ ఉంటూ వాళ్ళు కంట్రీకి ప్రాణాలు ఇస్తూ, లేకపోతే ఆ స్పాట్లో వాళ్ళని పెట్టుకోవడం, అది ఆ మైండ్ సెట్ ఉండడం కూడా ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. అంటే వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్, నేను ఉండగలుగుతానంటే అసలు ఆలోచన కూడా అర్థం కాదు నాకు. అసలు వాట్ ద హెల్ ఇస్ దిస్, అట్లా ఎలా ఉంటారు ఆ మైండ్ సెట్ అంత సెల్ఫ్లెస్గా కంట్రీ కోసం చేస్తూ. అండ్ వాళ్ళందరూ కూడా దిస్ ఇస్ అమేజింగ్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్. డెఫినెట్గా ఒకసారి వాళ్ళందరికీ Oh, definitely. ట్రూ ట్రూ ట్రూ. అంటే మనం అనుకుంటుండో ఐ డోంట్ నో, ప్రతి ఒక్కరి లైఫ్లో బర్త్ అండ్ డెత్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే డెత్ గురించి మాట్లాడడానికి భయపడుతూ ఉంటాం. ఆ మాట అంటే కూడా చంపేస్తే చచ్చిపోతాం అంటే కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి టైంలో అక్కడికి వెళ్తే అది డెఫినెట్గా దానికి ఫిక్స్ అయిపోయి వెళ్ళాలి. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం అందరం ఇంత ప్రశాంతంగా ఉన్నాం. రియల్ హీరోస్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే. సో చాలా సాక్రిఫైసెస్ తర్వాత మనకి ఫ్రీడమ్ దొరికింది. అండ్ ఫర్ యూ లైక్ ఎవర్ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్? డెఫినెట్గా ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే ఒకరు అనేది లేదు. నాకు నిజంగా చిన్నప్పుడు నాకు ఎడ్యుకేషన్ ఉన్న వరకు నాకు మా నాన్నగారు చెప్పే స్టోరీస్ నుంచి గాంధీజీ గారు ఇస్ ద ఫేస్. అండ్ మేజర్లీ ఆయన కథ వరకు అందరికీ చాలా వరకు తెలుసు వాట్ హీ డిడ్ ఫర్ ఇట్. అండ్ నేతాజీ కానీ, అండ్ ఐ లైక్ హిస్ టెంపర్మెంట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఐ మీన్ దిస్ 100% ఎక్స్టెన్సివ్గా ఆయన కథ తెలుసు అంటే విన్నది తప్ప. ఐ లైక్ టు సీ పీపుల్ ఈ స్టోరీస్ ఇంకా బయట రావాలని కోరుకున్నాను, నెక్స్ట్ జనరేషన్స్ కానీ. మాకు కూడా కొంతమందికి ఏంటంటే సీరియస్లీ లైక్ హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది దీని మీద. ఐ విష్ మేకర్స్ లైక్ దీస్ మేక్ మోర్ ఫిల్మ్స్ ఆన్ నేషనల్ ఇంటిగ్రిటీ. అండ్ నిజంగానే బికాజ్ మేకర్స్ లైక్ దిస్ ఒకటే కాదు. Constitution, this is the largest democracy in the world. True. Right? We live in harmony with a lot of chaos inside. So our chaos lo oka harmony ni perfect ga, with so many languages, so many ethnicities, so many different cultures manam undagaluthunnam ante because of our where we come from thousands of years ago. మనకు తెలియకుండానే మన డిఎన్ఏలో మన జీవన విధానం ఆల్రెడీ ఉంది. బేస్డ్ ఆన్ దాట్. బట్ ఫ్రీడమ్కి వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ రాయడం ఈజీ కాదు, దాన్ని అమలు చేయడం ఈజీ కాదు, ఒక కంట్రీని రన్ చేయడం ఈజీ కాదు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దగ్గర నుంచి లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర నుంచి అంబేద్కర్ గారి దగ్గర నుంచి, సో ఆల్ దీస్ గైస్ హ్యావ్ సాట్ డౌన్, డిఫరెంట్ మైండ్స్ హ్యావ్ కమ్ టుగెదర్. Okay, this is how we want to live, for the future generations. They've laid a path. It's not an ordinary thing to do. It's not okay, పొద్దున్న లేచి okay ఈ రోజు నేను ఫ్రీడమ్ ఫైటర్ అయిపోతాను అనుకోండి. It has to be the passion that they had back then. I feel like we're losing that, going forward. Maybe not. మహా అయితే ఫర్ us like very easy ఏంటంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే వాట్సాప్ లో పంపించడం, అండ్ దట్ టు గ్రూప్ లో పంపించడం. ఐ మీన్ అదే అట్లీస్ట్ నేనైతే అంతమందికి అంత ఇన్ఫర్మేషన్ లేకపోతే అట్లీస్ట్
they recognize it, it's still okay. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ లైక్ ఎంటర్టైన్మెంట్ ఇది ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందో చాలా వరకు అంటే ఇప్పుడు బ్రహ్మలోకం కూడా విష్ణులోకం కూడా మనం చూసి ఉండం అది క్రియేట్ చేస్తేనే చూడడం జరిగింది. సో స్వర్గ నరకాలు కూడా తెలియదు, అది మీలాంటి వాళ్ళు చూపిస్తేనే తెలిసింది. దేవుడు ఇలా ఉంటాడు ఎగ్జాక్ట్లీ అని తెలియదు, మేబీ రాయబడిన పుస్తకాల్లో ఉన్నాయి, బట్ విజువలైజ్ చేయడానికి మీరు చూపించేవే జరిగినాయి. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని మర్చిపోతున్న రోజుల్లో ఆర్ బిజీ లైఫ్లో పడి కొంచెం తలుచుకోని రోజుల్లో మీరున్నారు కాబట్టి వాళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి టైటిల్స్ పెట్టినప్పుడు మేము అర్జున గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటూ వస్తున్నాం. ఓకే, అసలు గాంధీవధారి అంటే ఏంటి అని నేను సెర్చ్ చేయాల్సి వచ్చింది గూగుల్లో. సో థ్యాంక్ యూ బ్రెయిన్కి అంత ఇంత పని చెప్పడానికి టైం ఇచ్చినందుకు మాకు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు సాక్షి? I feel like, for the coming generations, like for me, I've learned more about independence and freedom through movies and documentaries than through textbooks in school. So for me, I recently watched this Sardar Udham Singh. I really liked how much he's done for the country, and there are like you can't really choose one. I mean, we are nowhere to really make a choice that he's my favorite. So everybody's sacrifice is nowhere compared to what we are doing right now. But yeah, that is the recent movie that came to my mind. For you? All of them. Like I said, Iron Man. Actually, ఒక name చేయమని అడగడం కొంచెం కష్టం, but yeah, but some people believe in certain philosophy. For me, like Bhagat Singh, I really love. No, absolutely. అంటే అందరూ they did their part. Eventually, that led us to the freedom that we enjoy today. True. And ఫిలిం దగ్గరికి వస్తే అంటే ఈ టైటిల్తో ఒక ఫిలిం వస్తుంది, ఇంత స్టైలిష్గా కనిపిస్తూ ఉంది. సో దానికి దీనికి ఏమైనా మ్యాచ్ చేయడం అంటే ఎస్పెషల్లీ దీంట్లో మెసేజ్ ఉంది అంటున్నారు, కానీ లాట్స్ ఆఫ్ యాక్షన్ కూడా కనిపిస్తుంది. సో యాక్షన్లో మెసేజ్ అంటే ఇదేంటిది? అర్జునుడు చేసిన లాస్ట్ యుద్ధం లాగే ఉంటుందా? మన ఇండిపెండెన్స్ కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. మనం ఆ యుద్ధం ఎలా ఉంటుంది అనేది ఫిజికల్ గన్ను పట్టుకుని కాల్చడం ఒకరు చేశారు, నాన్ వైలెన్స్ ఫెయిల్ ఒకటి చేశారు. సో దిస్ ఇస్ స్టోరీ ఆఫ్ వన్ పర్సన్. అంటే ఇందులో ఇన్ఫాక్ట్ మీరు నాకు చెప్పిన ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఈ జనరేషన్ లో అలాంటి క్యారెక్టర్ నాజర్ గారు చేస్తారు సినిమాలో. సమ్వన్ హూస్ ఫైటింగ్ ఫర్ ద కంట్రీ, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ పీపుల్. ఈవెన్ మహాభారతంలో కూడా లాట్ ఆఫ్ యాక్షన్. ఎగ్జాక్ట్లీ, అంతకన్నా యాక్షన్ ఇంకెక్కడ ఉంటుంది? దిస్ ఇస్ నథింగ్ వెన్ కంపేర్డ్ టు దట్ బేసికలీ. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ a thought-provoking point that we took, which is relevant to today's struggle, or ఈ రోజు మనం చాలా we are taking things for granted. ఎలాగైతే ఫ్రీడమ్ మనం how are we taking it for granted, అలాగే ఈ భూమిని మనం we are taking it for granted. ఎర్త్ని we are మనదే అనుకోని, అంటే మనదే, కావాల్సినప్పుడు తవ్వుకుంటాం, అమ్ముకుంటాం, డబ్బులు తెచ్చుకుంటాం, చెట్లు కొడతాం, మన ఇష్టం వచ్చింది చేస్తున్నాం. సో మనతో పాటు చాలా జంతువులు అని మర్చిపోతున్నాం, మనిషి జాతి కూడా ఒకటి. అలాంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1940s ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఫైట్ చేసింది వాళ్ళ కోసం కాదు, వెన్ ఫ్రీడమ్ వచ్చేసరికి అందరికీ 70-80 years వచ్చేసినాయి. వాళ్ళ కోసం కాదు కదా, మన కోసం, దేర్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వాళ్ళు ఫైట్ చేశారు. వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ ఇస్ మనం ఫ్యూచర్ జనరేషన్స్ గురించి పట్టించుకోకుండా మనం మన ప్లేట్లో ఉన్న తినేస్తున్నాం మొత్తం అంతా. వీఆర్ నాట్ ఈవెన్ considering that our grandchildren, వాళ్ళ grandchildren, వాళ్ళు ఏంటి, when will they be able to breathe this air or not, we don't know. Right, 80 years life ని 60 years కి చేసాం. 60 exactly. years రావాల్సిన షుగర్ 30 years లో వస్తుంది. So we are more selfish now. We are giving that. So we are అలాంటి subject is this, but we have to tell it like మహాభారతంలోనే కురుక్షేత్రం ఉన్నట్టు ఈ కథలో కూడా కురుక్షేత్రం, you have to fight for survival, you have to fight to achieve certain things, and that is the fight. బట్ ఈ రోల్లో చాలా వరకు అంటే కామెంట్స్ చూసినప్పుడు టీజర్లో మీరు ఈ రోల్లో చాలా 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 పర్ఫెక్ట్, ఇంకెవరు అర్జున దీంట్లో చూడలేము అన్నట్టు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. మీ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైం మీకు కూడా దేశభక్తి, దేశానికి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడే ఇవన్నీ చాలా ఇష్టమేమో అనిపిస్తుంది. అంటే సోల్జర్గా చేసి అంతరిక్షంలో అలా, సో అన్నీ అంటే నాకు ఒక ఫిక్షనల్ స్టోరీస్ కన్నా రియల్ స్టోరీస్ ఐ లైక్. సో యాజ్ వీర్ టాకింగ్, మనలాంటి కంట్రీలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రియల్ స్టోరీస్ దట్ హ్యాపెన్ ఫర్ స్ట్రగుల్, ఫర్ ఫ్రీడమ్, ఆర్ ఫైటింగ్ ఫర్ ఇన్ఈక్వాలిటీ, లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు అది మీరు అంతరిక్షం ఆలోచిస్తే కూడా చంద్రయాన్ లాంచ్ మొన్న అయింది, చంద్రయాన్ 3, అండ్
అలాంటి వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే స్ట్రగుల్స్ నిజంగా జనాల ముందు తీసుకెళ్ళచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి సినిమాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు పికప్ చేస్తుంటాను చేయడానికి. దిస్ ఫిల్మ్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో జరిగే మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ నాకు చాలా నచ్చింది. ఇట్స్ చాలా రెలవెంట్ ఈరోజు 2023. ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ దట్ ఇట్స్ న్యూస్లో ఉంది కానీ మనంత లైట్కి వచ్చిందని అనుకోను నేను. ఇంకా తెలియదు అనుకుంటున్నాను నేను, అంటే అంత వైడ్ స్ప్రెడ్గా తెలియదు అనుకుంటున్నాను. సో అదే అన్న ఒక సినిమా ద్వారా ఒక యాక్టర్గా నేనంటే ఇలాంటివి జనాల ముందుకు తీసుకెళ్ళచ్చు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రైమరీ అయినా కూడా మేము ఒక జాబ్ లాగా దీన్ని చేసినా కూడా వీ హ్యావ్ సమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వెన్ వీఆర్ ఏబుల్ టు యాడ్ సంథింగ్ లైక్ దట్, బింగ్ అవేర్నెస్ టు పీపుల్. అది అలాంటి రీజన్స్కే చేస్తాం. ఇప్పుడు అంత కంచె చూస్తే కూడా ద కాస్ట్ ఇన్ఈక్వాలిటీ అంతా కూడా నాకు చాలా నచ్చిన పాయింట్. అది అందరికీ తెలుసు ఉన్న ప్రాబ్లం అని చెప్పి. సో సినిమా మీడియం ఏంటంటే ఇట్స్ మోర్ ఎఫెక్టివ్. మారతారా లేదా అనేది నాకు ఐ డోంట్ నో, బట్ ఎస్ ఐ థాట్ ప్రొవోకింగ్ ఉండాలనే ఒక ఉద్దేశం ఉంటుంది నాకు. సో దట్స్ వై లైక్ రియల్ స్టోరీస్ లైక్ దిస్. ఎస్. ఫస్ట్ స్టోరీ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏముంది? ప్రవీణ్ ప్రీవియస్ ఫిల్మ్ చూసినప్పుడు నాకు తన సెన్సిబిలిటీస్ బాగా నచ్చినాయి. కొంచెం ఎక్కడో నా సెన్సిబిలిటీస్ తను మ్యాచ్ అవుతాయి అనిపించిన తన సినిమాలు చూసినప్పుడు. అండ్ తన కథ ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు కథ పాయింట్గా ఏం చెప్పలేదు. హీ సెడ్ విల్ డూ సంథింగ్. ఐ వాజ్ ఎక్సైటెడ్. ఓకే, మనకు నచ్చిన డైరెక్టర్, ఒక మంచి ఒపీనియన్ ఉన్న డైరెక్టర్ ఫోన్ చేసి కథ చెప్తానంటే ఐ వాజ్ ఎక్సైటెడ్. సో జనరలీ ఆఫ్టర్ వైల్ విన్నాను. నాకు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టమైనా కూడా దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ డ్రోవ్ మీ టువర్డ్స్ పికింగ్ దిస్ ఫిల్మ్. ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది అలాంటిది నాకు ఆశ్చర్యం వేసింది ఫస్ట్ విన్నప్పుడు. ఒక సిటిజన్, ఒక ఇండివిజువల్గా మన చుట్టుపక్కల జరిగింది మనకు తెలియదేంటి, అది ఇంత డీప్గా జరుగుద్దా, మాఫియా ఎంత లెవెల్లో ఉంటుందో దాని వెనకాల అనేది నిజంగా నేను సర్ప్రైజ్ అయ్యాను విన్నప్పుడు. సో తర్వాత అదే అనిపించిన దిస్ పాయింట్ ఈస్ వెరీ రెలవెంట్. అండ్ ఈ రోజున్న యూత్ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ అందరికీ అర్థమయ్యే ఇష్యూ అది. అండ్ తెలియని వాళ్ళకి కూడా మనం ఈ సినిమా అనే మీడియం ద్వారా తీసుకెళ్ళచ్చు అన్న ఒక ఉద్దేశంతో తీసుకున్నాను. ఉద్దేశమే కదా, ఒక రెస్పాన్సిబిలిటీతో అనుకోవచ్చు. Yes, partly I feel as an actor, yes, taking stands and తీసుకోవచ్చండి. అండ్ ఏజెంట్లో చూడడం జరిగింది అగైన్ ఇది. సో యాక్షన్ ఫిలిమ్స్లో మీకు కనిపిస్తున్నారు సాక్షి. యాక్షన్ హీరోయినా? ఇందులో కూడా యాక్షన్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు మీరు. బాగానే యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా కనిపిస్తుందా? అంటే అలా అనిపించింది మాకు. ఒక అక్కడ మధ్యలో నుంచో పెట్టేసరికి ఓ లేదు నెక్స్ట్ ఫైట్ ఉంది సాక్షి అని. No, I didn't do any action sequences in this. But it just happens. This also turned out to be an action thriller for me. సో యాక్షన్ థ్రిల్లర్ అనగానే సాక్షి గుర్తొస్తున్నారు ఏమిటి క్రియేటర్స్ కి? Actually, did you sign both the films at the same time or you started them before? No, I think this was a little later. Later. Yeah. ఓకే. అంటే I needed a strong female character, a female actor basically. You know, who should look like she's educated. She's playing an IAS officer in this film. So IAS pass out and then usually ఏమవుతుందంటే IAS అవ్వగానే కొంతమందిని డైరెక్ట్గా మినిస్ట్రీస్ అపాయింట్ చేసుకుంటాయి. లైక్ షీ వర్క్స్ డైరెక్ట్లీ ఫర్ ది మినిస్టర్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంట్ అనమాట. ఓకే. సో విచ్ ఇస్ నాజర్ గారు, ఆయన దగ్గర అపాయింట్ అవుతుంది. సో షీ రైట్స్ పాలసీస్ ఫర్ మినిస్టర్స్ అనమాట. ఓకే. సో షీ షుడ్ లుక్ ఇంటెలిజెంట్, షీ షుడ్ లుక్ లైక్ ఎ స్ట్రాంగ్ ఉమెన్. చూడగానే ఓకే ఒక స్ట్రాంగ్. ఓకే. ఇప్పుడు అగైన్ వరుణ్ పక్కన నిల్చుంటే యూనో హైట్ మ్యాచ్ అవ్వాలి, ఇంకోటి గ్లామర్ మ్యాచ్ అవ్వాలి. హీరో బాగున్నాడు హీరోయిన్ బాగాలేదు అంటే కష్టం. అమ్మాయి చాలా బాగుంది. And they also have an equation in the film which is hot and cold. So hot and cold ki I want somebody, you know, who can stand tall and then stand her ground. So I found everything in her. పర్ఫెక్ట్ యాక్చువల్లీ. అండ్ నాజర్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తున్నారు. ఆయన ఎలా కనిపించినా, ఆయన బాహుబలిలో అలా కనిపించినా అండ్ ఇక్కడ ఇలా కనిపించినా, ఎలా అయినా మనం ఆయన ఒక రేంజ్ అని చెప్పాలి. ఆయన యాక్ట్ చేసే విధానం ఆయన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. Fantastic person, yes. Great human being as well. సో ఆయనది చాలా కీ రోల్ అనిపిస్తుంది. ట్విస్ట్లు చాలా పెద్ద రోల్ అయింది, చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్లీ డ్రైవ్స్ ఆన్ హిమ్.
అందరు క్యారెక్టర్స్ ఇంట్లో ఒక 6-7 క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు చూస్తే సినిమా దేర్ ఇస్ నథింగ్ విచ్ అన్నెసరీ. ప్రతిదీ పాయింట్ A టు పాయింట్ Zకి సినిమా తీసుకెళ్ళడానికి సరిపోయే క్యారెక్టర్స్ ఉంటుంటే సినిమాలో. అండ్ నాజర్ గారు ప్లేస్ అ వెరీ వెరీ ప్రామినెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్, వెరీ ప్రామినెంట్ రోల్. అండ్ సినిమాలో క్యారెక్టర్ కూడా ఈజ్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఒక లెవెల్ ఆఫ్ హుందాతనం ఉండాలి ఆయనకి. ఈజ్ ఫ్రమ్ అ రాయల్ ఫ్యామిలీ అండ్ యెట్ హీస్ an environmental minister fighting for the country and all this. So he fits the bill perfectly. అసలు అంటే మేము సినిమా నిజంగా ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఆప్షన్స్ ఏ ఆర్టిస్ట్ వెళ్దాం అనే ఉద్దేశంలో కాన్వర్సేషన్ జరిగినాయి. బట్ షూటింగ్ అయిన తర్వాత వీ వర్ లైక్ సో హ్యాపీ దట్ లాస్ట్కి నాజర్ గారిని పెట్టుకోవడమే చేసిన బెస్ట్ పని అనిపించింది మనకి. అండ్ హీ ప్లే దట్ రోల్ వెరీ వెరీ వెల్. రైట్ వరుణ్, ఇలాంటి స్టోరీస్ ఎస్పెషల్లీ టేకప్ చేసినప్పుడు ఆర్ షూట్ చేసే పాటలో ఎలాంటి టఫ్ ఛాలెంజెస్ ఉంటాయి? అంటే ఫిజికల్గా డెఫినెట్గా అది కనిపిస్తూనే ఉంది, తప్పదు. ఈవెన్ చాలా రియల్ గన్స్ అవి యూజ్ చేశారని విన్నాము. అది వెయిట్ కూడా చాలా ఉంటుంది మోయడానికి, చూసినంత ఈజీ కాదు. సో అంటే నాకు యాక్షన్ షూట్ చేస్తున్నాం చాలా ఫన్. నాకు ఐ లవ్ ఇట్. సో ఏ టైం అయినా మార్నింగ్ 6 అయినా 8 అయినా ఐ ఎంజాయ్ ఇట్. ఈ సినిమాకి ఐ మీన్ క్యారెక్టర్ is very well versed with guns and he is an ex-military guy. So దాని గురించి ఇప్పుడు సడన్గా నేను ఏ ప్రాక్టీస్ లేకుండా వచ్చి గన్ పట్టుకుంటే ఇట్ మైట్ నాట్ లుక్ లైక్ అ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో ఆ దానికి కొంచెం ప్రాక్టీస్ చేసాము. అండ్ ఎస్పెషల్లీ టైటిల్ లో గాంధీవధారి అని పెట్టారు కాబట్టి ధరించినట్టే ఉండాలి. అది కరెక్ట్. ఏదో పట్టుకున్నట్టు కాకుండా ఇట్ షుడ్ బి లైక్ పార్ట్. ఇప్పుడు చూస్తే ఇట్ షుడ్ లుక్ లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో దానికి వీ డిడ్ సమ్ వర్క్షాప్స్ ఫర్ స్పెషలీ ఫర్ గన్ షూటింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సినిమాకి వచ్చినప్పటికీ నేను ప్రవీణ్ ఇద్దరం బాగా చాలా ఎక్స్టెన్సివ్ నరేషన్ జరిగినాం మా ఇద్దరి మధ్యలో. 1-2 కాదు, మాట్లాడుతూనే ఉంటాం. మేము సినిమా గురించి తప్ప బయట కాన్వర్సేషన్ చాలా తక్కువ. అండ్ వీ హ్యాంగ్ అవుట్ క్వైట్ అ లాట్. సో కూర్చున్నప్పుడల్లా ఇప్పుడు అర్జున్ గురించి, నాజీర్ గారి క్యారెక్టర్ గురించి, కథ గురించి, పాప క్యారెక్టర్ గురించి, అన్నిటి గురించి మాట్లాడుతుంటాం. సో అన్నిసార్లు మాట్లాడి దానివల్ల ఇది క్యారెక్టర్ ఎక్కడం అది తెలియకుండా ఆ ప్రాసెస్లో జరిగిపోయాను. And it was the journey was quite amazing overall. Very nice. For you, elanti journey anukunnaru idi this film? So this was a very unexpected step. My agent did not release yet, and I wasn't expecting this to happen. But Pravin sir called me, and he made me read the script. He made me read my dialogues, and I really felt that I was being a part of the story, like a very important part. And I carried a lot of weight in the film, and it was challenging, it was fun. Sometimes it was, I was very nervous to shoot, but overall it was a very exciting journey for me. Okay. With him, like ela anipinchindi working experience with him? With him, I've had my share of fun. He's very funny. He's very funny on set actually. Whenever I'm really, yeah. Whenever I'm very tensed or like I'm very thinking about the shot or something, he just crack a joke. Is just chill. Everything is like chill. And it was a time when he had to drive in Mussoorie. Oh yeah, that was fun. Yeah, he was supposed to act at the same time. He had to drive on a very danger roads, like hilltop or something. He was very scared, but actually showing a lot of smile on camera was fun to watch. I wasn't scared. You were scared. You were sitting next to me. I also drove a car. తను డ్రైవ్ చేసినప్పుడు టీం మొత్తం భయపడింది. ఒక 200 మంది ఉండే సెట్, 200 మంది రోడ్డు మీద అందరూ. Sorryలో it's a very narrow road. Varun is driving and she has to sit. Then I was sitting in the back. అది స్కేరీ పార్ట్ కాదు. షీ హ్యాడ్ టు డ్రైవ్ పోలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో. That she almost ran into ఒకరిద్దరు ముగ్గురు almost take off అయిపోయారు. I was about to press. I was just accident. No, he was so scared. He was laughing and telling me, "No, stop! You'll hit that uncle." Oh my God. ఇంకా నమ్మట్లేదు. తను డ్రైవ్ చేసేటప్పుడు ఎవరు ఉండొద్దు, ఖాళీగా ఉండాలి రోడ్ లో. సో ఢిల్లీలో కూడా నైట్ డ్రైవ్ చేయాలి, మేము వెనకాల కూర్చోవాలి కార్లో. అండ్ దెన్ సో హోటల్లో ఒక రౌండ్ అయిపోయిందామని కూర్చున్నాం. ఆమె ఫస్ట్ గేర్ ఇలా వేసింది, ఆగింది కారు. దింపండి కెమెరా. నేను ప్రవీణ్ ఫోన్ చేశాను హైదరాబాద్ నుంచి, ఏం షూటింగ్ ఎలా జరుగుతున్నా చేయట్లేదు అన్నాడు.
డ్రైవింగ్ చేస్తున్నాడు. దేవుడా. సో ఎక్కువగా భయపడ్డది దేనికి అనమాట? నాకు తెలిసి మీరు జనరల్లీ ఎప్పుడు భయపడతారు అని నేను అనుకోవట్లేదు, భయపెడతారు అనుకుంటున్నాము. బట్ ఇది ఒక్కటే అనమాట లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్. థ్యాంక్స్ టు లవ్లీ. అండ్ ఎస్పెషలీ ప్రవీణ్ జీ, ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు అంటే ఇందాక నేను చెప్పాను ఇది ఆలోచింపజేయడమే కాదు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని చెప్పి, ఎట్ ద సేమ్ టైం దీనికి హోంవర్క్ చేయడం చాలా ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ ఇష్యూ తెలిసినప్పుడు ఆర్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు అది రెస్పాన్సిబిలిటీతో పాటు ఒక చిన్న మిస్టేక్ కూడా చేయడానికి ఉంటుంది. చాలా చాలా టైం అండ్ శ్రద్ధ ఇవ్వాల్సి వస్తుంది దాని మీదకి. సో ఫర్ యూ లైక్ ఎంత టైం పట్టింది దీన్ని రాయడానికి అండ్ తీయడానికి? థ్యాంక్స్ టు కోవిడ్ ఇన్ ఎ సెన్స్ దట్ ఒక 2-3 years everybody sat down and there's like lullness in everybody's life. Nothing ఏం లేకుండా. So that is where there is a dialogue in the film which is actually which I came across అక్కడ నుంచి స్టార్ట్ అయింది కథ రాయడం. 2020 డిసెంబర్లో man made things on earth has exceeded whatever God has created on earth. అంటే దేవుడు చేసిన మనుషులు, చెట్లు, చేమలు, పక్షులు, యానిమల్స్ కన్నా మనం హార్డ్లీ 25,000 years ఉండి ఉంటాం ఎర్త్ మీద. And then last 200 years is where the the industrial revolution started. Not even 200, 150. So in the takku time, in a blip of a second, we've created more things, more than what God has created in 4.5 billion years. And imagine మనం క్యాన్సర్ కన్నా చాలా ఎక్కువ. So that was the first point. That is where like, what are we doing? Why are we doing this? And then akkad nunchi tavite, then lot of stuff came, and then okay, this is a subject that people should understand, but again, not in a preachy way. It has to be entertaining at the same time, thought provoking as well. Okay. Is where it all journey began. Right. కాదు ప్రవీణ్ జీతో మాట్లాడి అంటే హ్యాంగ్ అవుట్ అయ్యే టైంలో లైక్ డెఫినెట్లీ ఎలా ఉంటుంది అది ఒక లైవ్. బీబీసీ చూస్తాడు నాకు. మీరు అర్జున అయితే ఆయన కృష్ణనా? గీతోపదేశమేనా? బయట ఆయనే. అది అందరికీ ఆయన లైక్ గీతోపదేశం టైప్లోనే ఉంటుంది. బికాజ్ చాలా థింగ్స్ లైక్ ఇంత ఆలోచించాం కదా. డెఫినెట్లీ ఫిల్మ్ అనగానే బిజినెస్ వేలో ఎక్కువగా నవేడేస్ ఎస్పెషల్లీ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి. సో బట్ ఒక పాయింట్ అనుకొని దాన్ని ఆ వేలో తీసుకెళ్ళడం అనేది కూడా అది కూడా ఇంపార్టెంట్. ఈవెన్ ప్రొడ్యూసర్స్ ఎస్విసిసి ఆల్సో సపోర్ట్ ఇచ్చారని చెప్పాలి డెఫినెట్గా. అంటే థింగ్స్ హెవ్ చేంజ్డ్ అండి. థింగ్స్ హెవ్ చేంజ్డ్. ఇప్పుడు ఆడియన్స్ ఏది పడితే చూడట్లేదు. they are exposed to world cinema and now they know what is quality, what is not, and they are catching a lie or a cheat like that. They need to know something new. కొత్తది ఏదైనా చెప్తే కానీ రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. వాళ్ళ టైం కూడా వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. సో మచ్ కంటెంట్ అవుట్ దేర్. యూ జస్ట్ మెన్షన్ దట్ లైక్ దేవుడి కంటే మనం అంటే దేవుడి ఇచ్చినవి కూడా మనం మార్చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాకపోతే కరోనా మనుషుల్ని కూడా మార్చింది, ఎస్పెషల్లీ థాట్ ప్రాసెస్. అంటే అన్ఫార్చునేట్లీ కరోనా వచ్చిన తర్వాత చాలా వీడియోస్ వచ్చింది, లైక్ హిమాలయస్ కనబడుతున్నాయి జలంధర్ నుంచి, క్లియర్ అయింది ఎయిర్, ఇవన్నీ అయినాయి కదా. సో ఐ థాట్ things are going to go in a very positive way. I thought every 6 months ki the entire world has to shut down for 2 weeks just to revive. అంటే ఆక్సిజన్ పెట్టి మళ్ళీ ఎర్త్ ని లేపుదాం, మళ్ళీ 6 months వాడుకుందాం, మళ్ళీ నిద్ర లేపుదాం. బట్ నో, ఏమైందంటే కరోనా తర్వాత, కోవిడ్ తర్వాత మనం వి రియలైజ్ దట్ వీఆర్ నాట్ లివింగ్ లైఫ్. రైట్. ఓకే, నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు బతుకుతానో తెలీదు, నేను ఐ హ్యావ్ టు ఈట్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ టు విజిట్ ఎవ్రీ ప్లేస్, ఐ హ్యావ్ టు ట్రావెల్, ఐ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. అండ్ దట్ ఈస్ ఇప్పుడు యాక్సిలరేట్ అయిపోయింది. ది అమౌంట్ ఆఫ్ డిస్ట్రక్షన్ వీఆర్ డూయింగ్ టు the planet is accelerated exponentially. Correct. Exactly. నిజంగానే చెప్పాను ఒక రకంగా థ్యాంక్స్ టు కరోనా అంతే డెఫినెట్గా. అండ్ సినిమా ఎలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో సినిమా తీసుకునేటప్పుడు, ఎస్పెషల్లీ ఇలా నేషన్కి సంబంధించి నేషనల్ ఇష్యూస్ ఆర్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అఫైర్స్ మాట్లాడేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే ఒక బిగ్గెస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్లీ ఉంటాయి. సో ఫర్ యూ లైక్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఫిలిం దిస్ ఫ్యామిలీ అండ్ ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి బికాజ్ మెగా స్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, లైక్
అంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఆ బర్డన్ లేకపోతే ఆ ప్రెషర్ ఉండేటట్టు చేయలేదు మమ్మల్ని. ఓకే. ఒకటి ఐ థింక్ మేబీ మేము చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కానీ ఇంట్లో ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వీ డూ ఆల్సో, ద కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ టువర్డ్స్ పీపుల్, ద కైండ్ బిహేవ్ విత్ పీపుల్ ఆల్సో మా పెద్దోడిని చూసి నేర్చుకున్నాం మేము అందరం. అండ్ ప్రెషర్ అంటూ మంచి సినిమా ఇవ్వాలన్న ప్రెషర్ ప్రతి యాక్టర్కి ఉంటుంది. జనాల్ని ఎంటర్టైన్ చేయాలన్నది ప్రతి యాక్టర్కి ఉంటుంది. ఫ్యామిలీ ప్రెషర్ అనేది నాకు అదే ఆలోచిస్తున్నాను మీరు చెప్పింది, నాకు తెలిసి ఉండదు, ఎక్కడ లేదు. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ దేర్ ఇస్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ. ఇలాంటి సినిమాలు చేయొద్దు, అలాంటివి చేయొద్దు అని ఒక యాక్టర్గా రెస్ట్రిక్ట్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదని నేను నమ్ముతాను. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఇన్ అ వెరీ బ్యాడ్ వే, మేబీ దట్స్ వేర్ ఐ డ్రా ద లైన్. కానీ ఇప్పుడు దాకైతే నేను మంచి సినిమా తీసాను అనుకుంటున్నాను. హిట్ అయిన ఫ్లాప్ అయినా అంటే అట్లీస్ట్ అనేది ఇంటెన్షన్ ఓర్ సినిమా వెనక ఉండే ఉద్దేశం కరెక్ట్ ఉందను. రైట్. ఏ మేకర్ అనుకోరు ఫ్లాప్ సినిమా చేద్దామని. సిట్యుయేషన్స్ అండ్ మా అన్నయ్య కూడా ఒకసారి మధ్యలో ఒక 7వ సినిమా అప్పుడు పిలిచి అన్నాడు, he said this is the age when you try, నీకు నచ్చిన సినిమా, నీకు కరెక్ట్గా అనిపించిన సినిమా, నువ్వు నమ్మిన సినిమా నువ్వు చేసుకుంటూ ఉండు. సో ఫ్యూచర్లో నీకు బిజినెస్ పెరుగుద్ది, మార్కెట్ పెరుగుద్ది, ప్రొడ్యూసర్స్ వచ్చారు, వేలర్ వచ్చారు, ఎక్కడో చోట నేను రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి సినిమా చేయాలి, అలాంటి చేయాలని. ఈ సెడ్ నెవర్ ఫాలో ద ట్రాప్. చరణ్ అదే అన్నాడు. ఇప్పుడు ఈ సెడ్ ఐఎమ్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ఐ హ్యావ్ టు సీ థింగ్స్ అరౌండ్ మీ, బట్ నీకు అది లేదు. అండ్ యూర్ అ యంగ్ గై, వెంచర్ అవుట్, డిఫరెంట్ సినిమాలు చేయనేది నాకు మా ఫ్యామిలీ బహుశా ఎవరు చెప్పలేదు, ఈ విషయం అన్నయ్య చెప్పాడు నాకు. అండ్ సూపర్ గా చెప్పారు, కరెక్ట్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా వాళ్ళకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఫ్యాన్స్కి ఏం కావాలి, చాలా చాలా ఉంటాయి వాటన్నిటి. నువ్వేం ఆలోచించక్కర్లేదు, జస్ట్ డూ. నీకు నా మనసు నచ్చిన సినిమాని నమ్మి 100% ఎఫర్ట్ పెట్టి చెయ్యి. అవుట్కమ్ ఎలా ఉంటుంది అంతా సెకండరీ, జర్నీ అనేది బాగుండాలి అన్నాడు. సో అర్జునాలో మీకు నచ్చింది ఏంటి సాక్షి? అర్జునాలో, నాట్ వరుణ్లో. సో దట్ గాయ్. So what do you like it? Yes. That is very firm. He's very clear on what he has to do. He has his job and his country above anything and everything. So for you, like, మీకేది నచ్చింది అర్జునాలో? లైక్ ఇఫ్ యూ వాన్, అంటే ఏదైనా మీరు ఆయన దగ్గర నుంచి అడాప్ట్ చేసుకోవాలి అంటే ఏం చేసుకుంటారు? అంటే హీ సెల్ఫ్లెస్, డెఫినెట్గా. అది కాదు అంటే సినిమా బ్యాక్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్, వీ డోంట్ షో దట్ హీస్ అన్ ఆర్మీ గై, దట్స్ హిస్ బ్యాక్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్. హీస్ అ కేరింగ్ సన్. అండ్ మనకి ఎవరైనా జాబ్ ఇచ్చారు, ఒక పని ఇచ్చారు అంటే మాత్రం దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకునే టైప్ కాదు. ఐ పర్సనలీ ఫీల్ నేను అలాగే ఆలోచిస్తాను అనుకుంటాను. సో అది నాకు ఇష్టం తనలో. నేను గివెన్ అ జాబ్ 100% మన ఎఫర్ట్ పెట్టి ఒక నమ్మి, లేకపోతే మనకి డబ్బులు ఇచ్చి నేను చేపిస్తానంటే అన్ని మూసుకుని మన పని నీట్గా చేసి నమ్మకంతో ఇష్టంతో చేయాలి అని కోరుకుంటాను. అది ఇష్టం నాకు. సో అది మీరు పెట్టారు కాబట్టి డెఫినెట్గా మీకు కూడా ఒక ఫ్యాన్ బేస్ అనేది వచ్చింది, అండ్ వాళ్ళకి కూడా నమ్మకం మీ మీద ఉంది. సో అంతకంటే కావాల్సిందేముంది. బట్ ప్రవీణ్ గారి దగ్గర నుంచి ఎప్పుడు వచ్చినా చాలా ఇంటెలిజెంట్ అని, యూనో ఇంటర్వ్యూస్ ఆల్వేస్ మేము మా ఇంటర్వ్యూస్, ప్రీవియస్ ఇంటర్వ్యూస్ వేరేలా ఉంటాయి, మీరు వస్తే అది వేరేలా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. సో అట్లీస్ట్ నాట్ రెగ్యులర్ అండ్ రొటీన్, ఇట్స్ ఆల్వేస్ డిఫరెంట్ లైక్ యువర్ ఫిలిమ్స్. No, it depends on what kind of questions you ask. It goes both ways. సో దట్స్ అమేజింగ్. నా దగ్గర కొన్ని, ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట. సో నాకైతే చాలా నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, బట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ నాకు ఇచ్చారు కాబట్టి సో నేను చాలా సేఫ్ జోన్లో ఉన్నాను. మీరు నాకు తెలీదు, లెట్స్ సీ. సో హౌ కాంప్లికేటెడ్ ఇట్ ఈస్ అనేది చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఎవరిని పర్టికులర్ అందరూ అడగండి, ఎవరికి తెలుసా చెప్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఎవరికి సో యా, మిక్కీ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంత ఇన్ఫర్మేషన్లో నేను మిక్కీని కొంచెం ఇగ్నోర్ చేసినట్టు అనిపించింది. బట్ ఎస్, పాట నేను పాడలేను కాబట్టి ఆడియన్స్ ఆల్రెడీ పాడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఎస్, చలో, యు గైస్ ఆర్ రెడీ రైట్? వెరీ బ్యాడ్ అట్ దిస్ క్వశ్చన్. ఇది నేను కూడా కొంతమందిని అడగడం జరిగింది ఇంతకుముందు, బట్ చాలా మంది నా ఫ్యామిలీలో కూడా చాలా మంది కరెక్ట్గా చెప్పలేదు దీనికి. ఓకే, సో 15th ఆగస్ట్కి 26th జాన్కి డిఫరెన్స్ ఏంటి? సో 26th Jan మన కాన్స్టిట్యూషన్ వాజ్ రిటన్. దట్స్ వెన్ ఇట్స్ రిపబ్లిక్ డే. August 15th is when British left India. Yeah.
నైట్ 14th. 9 to 14, that was the whatever. Next day was ఓకే సో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ ఇయర్లో? సో ప్రవీణ్ జీ ఫర్ యూ దిస్ క్వశ్చన్. 19 ఇయర్లు కష్టం. ఇయర్ ఒకటే డేట్. స్కూల్లో కూడా తప్పు వచ్చినాయి. సోషల్ స్టడీస్ లో అప్పుడప్పుడు ఇవి కూడా వేసాం. ఇండియా మూవ్మెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? జస్ట్ కొంచెం దగ్గరగా డెఫినెట్లీ 1947. 41 42 వెరీ చాలా చాలా దగ్గరగా ఉన్నారు. వెరీ 42 బ్యాక్ 42 42లో స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేశారు? ఎవ్రీబడి నోస్ లైక్ సాక్షి యు నో క్విట్ ఇండియా మూవ్మెంట్ హూ స్టార్టెడ్? Why are you throwing question like that? Okay. Gandhiji. ఫాదర్ ఆఫ్ ద నేషన్. Gandhiji. గాంధీ. అది తనకు తెలిసి నేను అయిపోయాను. ఓకే కాకపోతే మీరు ఇంటెలిజెంట్ అమ్మాయిని చూడగానే అలా తెలుసన్న ఫీలింగ్ కలిగింది నాకు. చూడడానికి ఇంటెలిజెంట్ ఉంటే చాలని. సారీ. So that's what you need in an actor, Exactly. right? I love this actually. Who is the first Indian Prime Minister after independence? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ యా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మనం నెహ్రూ. పర్ఫెక్ట్ జవహర్లాల్ నెహ్రూ. మన ఇండియన్ ఫ్లాగ్ ని ఎవరు డిజైన్ చేశారు? పింగళ వెంకయ్య. రైట్? డామ్ నైస్. పర్ఫెక్ట్ యాక్చువల్లీ. ఇండియాలో ఐరన్ మ్యాన్ అని ఎవరు పిలుస్తారు? ఇండియన్ ఐరన్ మ్యాన్ అని ఎవరిని? స్టాచ్యూ కూడా ఉంది. ఎస్ స్టాచ్యూ కూడా ఉంది. టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ గుజరాత్. Sardar Vallabhbhai Patel. సాక్షి ఫైనలీ చూడ్డానికే కాదు ప్రూవ్ చేసి తెలివైన అమ్మాయిని ప్రూవ్ చేసింది ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి. సో సీ రూట్ ని డిస్కవర్ చేసింది ఎవరు? థ్యాంక్స్. నాకు ఎలిజెంట్ అది ఒక్కటి తెలుసు భయ్యా. వాస్కో డి గామా. అల్లూరి సీతారామరాజు మూవీ ఏ ఇయర్ లో రిలీజ్ అయింది? ఎనీబడి? ఎనీ గ్యాస్? 75, 80. యో వెరీ లైక్ చాలా దగ్గరకు వచ్చి మరి 80 వెళ్ళిపోయారు మీరు. Okay, ఇందాక 76. ఇట్స్ 1974లో రిలీజ్ అయిందనమాట. అండ్ అలాగే సిపాయి తిరుగుబాటు అని ఒక ఫిలిం వచ్చింది, అంటే సిపాయి రివోల్ట్ బేస్డ్ మీద ఒక ఫిలిం వచ్చింది, బాలీవుడ్ లో రావడం జరిగింది. సో అది ఎవరు చేశారు అండ్ ఏ ఇయర్ లో రిలీజ్ అయింది? మంగళ పాండే. ఓ మై గాడ్ చాలా ఇంత మరి ఇంత తెలివే సినిమా గురించి ఇమీడియట్ గా వస్తుందా? ఓకే సిపాయి మూమెంట్. ఓకే హూ ఆర్ లాల్ బాల్ పాల్? బాల్ గంధర్ తిలక్. బాల్ గంధర్ తిలక్. గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, లాలా లజపతి రాయ్. ముగ్గురు షేర్ చేసుకున్నారు. పర్ఫెక్ట్. ఎందుకంటే నా దగ్గర ప్రైజ్ లేదు కాబట్టి క్వశ్చన్స్ ఎక్కువ అడిగితే మీరు నన్ను కొడతారేమో అన్న భయంతో నేను ఇక్కడతో ఆగిపోదాం అనుకున్నాను. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు నన్ను రివర్స్లో ఏ క్వశ్చన్ అడగలేదు. బేసిక్గా దీని నుంచి కాకుండా వేరే క్వశ్చన్ ఏమన్నా అడిగితే నేను చెప్పేదాన్ని కాదు. ఇక్కడ అయిపోయింది ఇంటర్వ్యూ. ప్రవీణ్ జీ ప్లీజ్ డోంట్. సో ఎస్విసిసి ఆల్రెడీ లైక్ సూపర్ డూపర్ బ్యానర్గా ముందుకెళ్తూ ఉండింది. రీసెంట్గా విరూపాక్షత వాళ్ళు సూపర్ హిట్గా కొట్టడం జరిగింది, అది కూడా మెగా ఫ్యామిలీ హిట్. సో ఇది కూడా సూపర్ హిట్గా మిగలాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. మీరు సినిమాలు కొంచెం తొందరగా తీస్తూ ఉండండి, ఎందుకంటే మేము కొంచెం తెలివైన వాళ్ళగా మారుతూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. మాకు కొంచెం తెలియపెంచారు ఇంటర్వ్యూలు, మీరు క్వశ్చన్స్ అడిగాను, బ్రష్ చేసుకున్నాం. సోషల్ స్కిల్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. సో గాంధీవధారి సినిమా చూడండి అండ్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అర్జున రోల్ని ఎస్పెషల్లీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ దిస్ ఇస్ గీతా బాగా 25th August రెడీ అయిపోండి ఫిల్మ్ కోసం. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్, వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.